ముఖ్యంగా 13 సంవత్సరాల నుంచి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ప్రతి సంవత్సరం ఆవిష్కరిస్తున్నాము. అది చాలా గర్వమైనట్టుకుంటున్నాము. ఎందుకంటే ఒక డైరీ కాదు, అందరికీ ఉపయోగపడే ఒక సమాచారం మనం మేము పంపిస్తున్నాము. ఆ రోజు నిజం మీద రాష్ట్రంలో నరకసారిగా సోదరుల కాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డైరీని మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా ఈ డైరీ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా వచ్చిన 30 సంవత్సరాల నుంచి అభ్యర్థి పోరాటం చేసి సాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేసి ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చే వర్గీకరణ రేపు మాకు ఇంప్లిమెంట్ అయ్యే చేస్తుంది. ఆయన పోరాటం 30 సంవత్సరాల నుంచి. ఆ పోరాటానికి ఫలితం ప్రతి మనిషి పోరాటం ఫలితం వస్తుంది, ఫలితం ఉంది అని చెప్పేసి అన్నకృష్ణ మాదిరి గారు. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాల నుంచి మాదిరి కోసం ఎంత పోరాటం చేసిండో మనందరికీ తెలిసి వచ్చాడు. దానికి ఫలితం ఈరోజు వర్గీకరణ. అదే దానికి ఈరోజు తను పోరాటం ఎంత పవిత్రమైనది అనేది దానికి ఈరోజు ఆయనను సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి పద్మశ్రీ ఇస్తున్నారు. అంటే ఆయన ఎంత కష్టపడ్డారు అనేది సమాజానికి తెలిసింది. అందుకని ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇక ఉపదేశ స్టేజ్ తెచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2012 ఫస్ట్ ఈ యూనియన్ స్థాపించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి కర్ణాటకలో ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ అయిన మల్లికార్జున ఖార్గే సభ జరుగుతుంటే జై తెలంగాణ అనే విధానం తీసుకొచ్చినందుకు మమ్మల్ని అందరూ తీసుకుపోయి ఒకరోజు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. అందుకే ఆ రోజే అనుకున్నాం ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, తెలంగాణ కోసం తెలంగాణ వచ్చిన తర్వాత మా యూనియన్ ఇంకా చాలా బలపడుతుందని చెప్పి ఆ రోజే ఊహించి కప్పప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు అందరూ ప్లానింగ్ తోని ఖచ్చితంగా మనం కొత్త రాష్ట్రంలో మన యూనియన్ బలపడుతుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ రోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ స్థాపించడం జరిగింది. ఆ యూనియన్ ఈరోజు 13 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుంది. 11వ సంవత్సరం డైరీ ఆవిష్కరణ ఈరోజు చేసినాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా మేము యూనియన్కి అన్ని విధాలుగా కష్టపడతామని చెప్పేసి